హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ట్యూటోరియల్ సిరీస్ ఆఫ్ జనరేటివ్ ఏఐ. ఈ రోజు మనం సింపుల్ గా ఎవరైనా అర్థం చేసుకోగలిగేలాగా మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈవెన్ యు ఆర్ ఎ బిగినర్, ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఏఐ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ ఎలా వర్క్ చేస్తుంది, ఇది మన డైలీ లైఫ్ లో ఎలా యూజ్ అవుతుంది అనే టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో వాట్ ఈస్ ఏఐ అండ్ ఎంఎల్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఏఐ అంటే మనిషిలాగా ఆలోచించగలిగే సిస్టమ్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని ఇమిటేట్ చేసే ప్రోగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్ మీరు ఎక్కడ వెళ్తున్నారో సజెస్ట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో మీకు నచ్చే షోస్ రికమెండ్ చేస్తుంది. ఇవన్నీ ఏఐ ద్వారానే జరుగుతున్నాయి. నెక్స్ట్, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? ఎంఎల్ అనేది ఏఐలో ఒక సబ్ ఫీల్డ్. మెషిన్ లెర్నింగ్లో మనం ఆల్గరిథమ్స్ని ట్రైన్ చేస్తాం. అవి డేటా ద్వారా నేర్చుకుంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఎంఎల్ అంటే లెర్నింగ్ ఫ్రమ్ డేటా. ఒకసారి డేటా ఇచ్చాక మెషిన్కి మనం ఎక్స్ప్లిసిటీ చెప్పకుండా నేర్చుకుంటుంది. లైక్ ఈమెయిల్ స్పామ్ ఫిల్టర్స్, ఫేస్ అన్లాక్, వాయిస్ అసిస్టెన్స్ లాగా అనమాట. ఏఐని ఎంఎల్ని పక్కన పెట్టి కంపేర్ చేస్తే ఏఐ బ్రాడ్ కాన్సెప్ట్, కానీ ఎంఎల్ ఏఐలో ఒక సబ్సెట్. ఏఐ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని మిమిక్ చేస్తుంది. అదే ఎంఎల్ అయితే డేటా నుంచి నేర్చుకోవడానికి ట్రై చేస్తుంది. రోబోట్, చాట్ బాట్స్ ఇవన్నీ ఏఐ కిందకు వస్తాయి. ఈమెయిల్ స్పామ్ ఫిల్టర్స్ లాంటివి మెషిన్ లెర్నింగ్ కిందకు వస్తాయి. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఇప్పుడు మనం మెషిన్ లెర్నింగ్ యొక్క 3 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఒక టీచర్ ఉన్నట్లు ఇన్పుట్ అండ్ కరెక్ట్ అవుట్పుట్ ఇచ్చి మెషిన్ ని ట్రైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ప్రైస్ ప్రిడిక్ట్ చేయడం, ఈమెయిల్ క్లాసిఫికేషన్ లాంటివి. నెక్స్ట్ వన్ వచ్చేసి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇక్కడ లేబుల్స్ ఉండవు. మెషిన్ క్లస్టర్స్ ఆఫ్ గ్రూపింగ్ చేయడం నేర్చుకుంటుంది. వీటికి ఎగ్జాంపుల్స్ కస్టమర్ సెగ్మెంటేషన్, ప్రొడక్ట్ రికమెండేషన్ లాంటివి. ఫైనల్ గా రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇది గేమ్ లాంటిది. కరెక్ట్ డెసిషన్స్ కి రివార్డ్స్, రాంగ్ వన్స్ కి పెనాల్టీస్ ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, గూగుల్స్ ఆల్ఫాగో ఇవన్నీ బయట కిందకు వస్తాయి. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ మన రెగ్యులర్ లైఫ్ లో ఎలా యూజ్ అవుతుందో మాట్లాడుకుందాం. హెల్త్ కేర్ లో డిసీజ్ ప్రిడిక్షన్, డ్రగ్ డిస్కవరీ, బ్యాంకింగ్ లో ఫ్రాడ్ డిటెక్షన్, క్రెడిట్ స్కోరింగ్, రీటైల్ లో పర్సనలైజ్డ్ రికమెండేషన్, డిమాండ్ ఫోర్కాస్టింగ్, అగ్రికల్చర్ లో క్రాప్ ప్రిడిక్షన్, పెస్ట్ డిటెక్షన్, ఎడ్యుకేషన్ లో స్మార్ట్ గ్రేడింగ్ సిస్టమ్, ట్రాన్స్పోర్టేషన్ లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, రూట్ ఆప్టిమైజేషన్. ఇవన్నీ మెషిన్ లెర్నింగ్ ని డిపెండ్ చేసుకునే వర్క్ అవుతాయి. మనం రోజులో వాడే వాట్సాప్, గూగుల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఎంఎల్నే యూజ్ చేస్తున్నాయి. ఇప్పుడు మీకు మెషిన్ లెర్నింగ్ గురించి బేసిక్ క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ వీడియోలో జనరేటివ్ ఏఐ గురించి మాట్లాడుకుందాం. ఫర్ మోర్ జనరేటివ్ ఏఐ ట్యూటోరియల్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఒకవేళ ఎంఎల్ నేర్చుకోవాలంటే ఏం చేయాలనే డౌట్ రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ పైథాన్. తర్వాత డేటా అండ్ స్టాటిస్టిక్స్ ని అర్థం చేసుకోండి. రియల్ డేటా సెట్స్ మీద వర్క్ చేయండి. అండ్ ఫైనల్లీ డూ మెనీ ప్రాజెక్ట్స్. మన స్కిల్ మూవ్ లో కంప్లీట్ జనరేటివ్ ఏఐ కోర్స్ లో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో లేట్ ఎందుకు, కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు స్కిల్ మూవ్.